ఆచి చికెన్ మసాలా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ పనులపై విజ్ఞప్తులు చేయనున్నారు. మరోవైపు సిబిఐ చీఫ్ ను కూడా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై విచారణ నిమిత్తం కలుస్తారని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సీఎం సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ సాధించిన విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో కేరళకు కాబోయే సీఎం కోసం జరుగుతున్న చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కేసు వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఢిల్లీకి వెళుతున్నారు. మెట్రో ఫేజ్ 2 అనుమతుల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ పనులపై విజ్ఞప్తులు చేయనున్నారు. మరోవైపు సిబిఐ చీఫ్ ను కూడా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై విచారణ నిమిత్తం కలుస్తారని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సీఎం సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ సాధించిన విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో కేరళకు కాబోయే సీఎం కోసం జరుగుతున్న చర్చల్లో పాల్గొంటారని తెలుస్తుంది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది. కొన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ టూర్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఏదైతే మెట్రో 1 పూర్తిగా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎల్ఎన్టీ నుండి, ఇక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఒకరి ఆధ్వర్యంలో నడిచేటువంటి వాటికే మేము ఫండింగ్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మెట్రో ఫేజ్ 1 ని కంప్లీట్ గా కూడా ఎల్ఎన్టీ నుండి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో మెట్రో 2 ఏదైతే దీనికి సంబంధించి ఫేజ్ 2 కి సంబంధించి గతంలోనే డిపిఆర్ సమర్పించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఎన్టీ నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో ఇప్పుడు మరొక మారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. అలాగే ఒకవైపు ఈ టూర్ లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి గత కొద్ది రోజుల కిందటే చెప్పడం జరిగింది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగినటువంటి ఒప్పందం పైన సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి ఇప్పటికే కాళేశ్వరం పైన ఇప్పటికే విచారణ జరపాలని చెప్పి దాదాపుగా 8 నెలల కిందట లేఖ రాయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. అయితే అంతకు ముందుగానే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ కాళేశ్వరం అలాగే ఏదైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ టూర్ లో ఒకవేళ అవసరమైతే నేను సిబిఐ చీఫ్ ను కూడా కలుస్తాను, విచారణ వేగవంతం చేయాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఇప్పటికే అధికారులకు కూడా సిబిఐ అధికారులతో సంప్రదించాలని చెప్పి రాష్ట్ర అధికారులకు సూచించారు. ఇక ఇందుకు సంబంధించి అధికారులు ఒకవేళ అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి సిబిఐ చీఫ్ ని కలిసే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవబోతున్నారు. ఇప్పటికే గత కొద్ది రోజుల్లో కిందట ఏదైతే కేరళలో ప్రచారం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అక్కడ ఏదైతే యూడీఎఫ్ అధికారంలోకి రావడం జరిగేది, ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు కేరళకు అనే దానిపైన కూడా ఏఐసీసీ పెద్దలు చర్చించబోతున్నారు. అందులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఏదైతే రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే పార్టీ పెద్దలను కలిసినప్పుడే ఇప్పటికే నామినేషన్ పదవులు కూడా చాలా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక వాటిని భర్తీ చేయడం, అలాగే పార్టీ పదవులకు సంబంధించి కూడా
చర్చించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా పెండింగ్ లో ఉంది. ఇక ఇందుకు సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులపై చాలా మంది కూడా పెద్ద ఎత్తున మాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 మంత్రి పదవులపై భర్తీపై కూడా ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఏంటంటే అనేక అంశాలకు సంబంధించి అటు పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ముఖ్యంగా సిబిఐ నేతలను కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. అదే బీజేపీ పెద్దలను కూడా కలుస్తున్నట్టు తెలుస్తోంది. అంటే మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉందా? ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా? ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలి, అలాగే విస్తరించాలి అనేటువంటి డిమాండ్ గత కొద్ది రోజులుగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇక ఏదైతే కేరళ ముఖ్యమంత్రిని డిసైడ్ చేశాక ఇటు రాష్ట్ర మంత్రి పదవులపై భర్తీపై కూడా చర్చిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కేరళ ఫలితాలు వచ్చాయి. ఇక కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలితే ఇక నెక్స్ట్ రాష్ట్రంలో ఏదైతే మంత్రి పదవులు ఉన్నాయో వాటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రాథమికంగా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఇక కేరళ ముఖ్యమంత్రిపై ఏఐసిసి పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మంత్రి పదవిలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఒకవైపు మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఏదైతే జిల్లాల్లో ప్రాతినిధ్యం లేనటువంటి అంటే మంత్రులు ఇప్పటి వరకు లేరో ఆ జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సామాజిక సమీకరణలు అలాగే కొంతమంది మంత్రులపై కూడా పనితీరు సరిగా లేకపోవడంతో వారిని కూడా మార్చాలి అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మంత్రులకు శాఖలు కూడా మార్పులు చేయాలనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ కొత్తగా మంత్రి పదవులు ఎవరు తీసుకోవాలి, ఒకవేళ ఉన్నటువంటి వారిలో ఎవరిని తొలగించాలి, ఒకవేళ తొలగించాక శాఖల మార్పు పైన కూడా ఇటు ఏఐసిసి పెద్దలు అగ్రసూతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలను కలిసి చర్చించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.